ఫైనల్గా అయితే మేము బాల్డా కేవ్స్ అనేది రీచ్ అయిపోయాం. ఇది అరకు నుండి అరకు పైనరీ మీదుగా 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కోరాపుట్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి 6 కల్లా మేము బాల్డా కేవ్స్ అనేది రీచ్ అయిపోయాం. చూడండి ఇక్కడ మంచు అనేది ఎంత బాగుందో చూడటానికి. ఫాగ్ అనేది బాగా ఫామ్ అయింది. ఇక్కడ కూడా వనజంగిల్ ఫాగ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంది. ఇకపోతే ఇక్కడ రద్దీ అనేది చాలా తక్కువ. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే ఈజీగా ట్రెక్ చేసి విజిట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఓన్ వెహికల్స్ కూడా పైకి అలా ఉంటుంది. అలాగే ఇక్కడ పైన ఒక లేక్ ఉంటుంది. అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటాయి. నైట్ స్టే చేయడానికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. బైక్ రైడర్స్కి అయితే వేరేలా ఉంటుంది. ఇక్కడ చాలా 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 అంటే చాలా బాగుంటుంది. ఏదో హాలీవుడ్ మూవీ ఫ్రేమ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ వ్యూస్ అనేవి. కింద అయితే కేవ్స్ ఉంటాయి, పైకి వచ్చాక ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి తరాబుకి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుండి తరాబుకి 70 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆంధ్ర ఒడిస్సా బార్డర్ మీదకి వెళ్తాం. తరాబు అంటే ఇక చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద వాటర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది బాల్డా కేవ్స్, కోరాపుట్, ఒడిస్సా. సో ఎవరికైనా సరే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.